సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో గడుపుచు దేవుని వాక్యం వినచుండగా మీరు శ్రద్ధగా వినాలి, మేలు పొందాలని తెలియజేస్తున్నాం. ఈ మైక్ బయట పెట్టారేమో, మైక్ ద్వారా వినువాళ్ళు, దగ్గరలో ఉండి వినువాళ్ళు శ్రద్ధగా వినండి. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎన్నో మాటలు వింటున్నాం. మనం వినే మాటలన్నీ ఈ లోక సంబంధమైనవి. ఇవి మన జీవితాలకు క్షమాపణ, రక్షణ, భక్తి, పరలోకము కలగచేయవు. దేవుని వాక్యం వినండి, భౌతికంగా ఆత్మీయంగా మేలు పొందండి. దేవుడు మీకు ఆ విధంగా సహాయం చేయాలని మేము ప్రార్థన పూర్వకంగా తెలియజేస్తున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, ఒక వచనం మాత్రమే చదువుతాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అను పేరు పెట్టెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు. సిమన్ నగర్లో యెహోవా ఈరే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మీరు ప్రారంభించిన ఈ మంచి కూడికలను బట్టి మీకు స్తోత్రములు. పగటి వేళంతా మీ సన్నిధి, ప్రసన్నత మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రములు. ఈ రాత్రి వేళ నీ వాక్యం వినుచుండగా బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు ఆలోచన కలగచేయి, ఆత్మరక్షణ అనుభవానికి నడిపించు. ఈ రాత్రి వేళ మీరే ప్రజలను దర్శించమని, కలువరి శిల వద్దకు ఈ ప్రజలను ఆకర్షించదు అని, సహాయము చేయమని, మీ దాసుని ఆదుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదివారు. యూదా గోత్రములో ఎంతోమంది ఉన్నారు. వారిలో ఎబ్బేసును గురించి 2 వచనాల్లో సంక్షిప్తంగా పరిశుద్ధాత్మ వ్రాయించాడు. అవి మనము ఆలోచన చేస్తే ఆత్మీయంగా ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఎబ్బేసు, ఈ వచనములో ఎబ్బేసు తల్లి పలికిన మాట ఈ వచనములో రాయబడింది. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లికి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టాను. ఎబ్బేసు అంటే వేదన, వేదన అని అర్థం ఇచ్చే పేరు పెట్టింది తల్లి. ఒక స్త్రీ నవమాసాలు మోసి ప్రసవ సమయంలో గర్భవేదన పడుతుంది. వేదన అది ఆదికాండములో 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడే చెప్పాడు. నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను అన్నాడు. గర్భవేదన, గర్భం అంటే శరీరములో ఒక భాగం, శరీర సంబంధమైన వేదన. అందులో ఉదాహరణ, కుమారుని కన్నప్పుడు స్త్రీ పడే వేదన దేవుడే అనుమతించాడు. అది స్త్రీకి గర్భవేదన అనేది దేవుడే అనుమతించాడు. మనం వాడుక భాషలో పురిటి నొప్పులు అంటారు. పురిటి నొప్పులు అంటే ప్రసవ సమయం సమీపించినప్పుడు స్త్రీలకు పురిటి నొప్పులు లేదా వేదన, ఆ వేదనలు ఏడుస్తారు, ఎంత బాధపడతారో. ఇది ఈ వచనంలో చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు.
యోహాను సువార్తలో కూడా 16వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఒక స్త్రీ కుమారుని కన్నప్పుడు 21వ వచనం చూడండి. 21. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ప్రసవించే సమయములో ఒక వేదన పడును అని రాశాడు. ఇంకా చదవండి. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టాడు అని వేదన మరిచిపోను. వేదన ఇది బైబిల్లో చూడండి. ఆదికాండములో రాశాడు, దినవృత్తాంతములు మొదటి గ్రంథములు రాయించాడు, యోహాను సువార్త కొత్త నిబంధనలో. ఒక స్త్రీ ప్రసవ సమయం వచ్చిన తర్వాత వేదనతో ప్రసవించి కుమారుని, ఆ శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టాడు అని ఆమె పడిన వేదన మర్చిపోతుంది. నిజమే, గర్భవేదన అంటారు దీనిని. అంటే శరీరములో గర్భవేదన, ఇది ఒక వేదన అనేది అది అనుభవించే వారికే తెలుస్తుంది. బైబిల్లో అట్లా రాసి పెట్టారు. నేను ఆదికాండములో మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండములో 34వ అధ్యాయం చూడండి. ఆదికాండములో నుండి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం 34వ వచనం. 34 కాదు, 26వ అధ్యాయము 34వ వచనములో మరొక స్త్రీ ఈ విధంగా మాట్లాడుతున్నది. హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషమతును పెళ్లి చేసుకొనెను. హిత్తీయుడైన బెయేరి కుమార్తెకు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషమతును పెళ్లి చేసుకొనెను. ఏశావు యహూదీతును బాషమతు, ఆ ఇద్దరు స్త్రీలను ఏశావు వివాహమాడాడు. ఇస్సా కుమారుడు, పెద్ద కుమారుడు ఏశావు. వీరిని గురించి రాస్తాడు క్రింద 35వ వచనంలో. వీరు వీళ్ళు మనోవేదన కలిగించిన వారు. కోడండ్రే అత్తగారితో వేదన పడుతున్నారంటారు. అత్త ఆరడి అని అత్తగారు. బైబిల్లో చూడండి, కోడండ్రే బాషమతు యహూదీతు అనే స్త్రీలు సొంతం కోడండ్రే. వీళ్ళిద్దరూ మామ అయిన ఇస్సాకును అత్త అయిన రిబ్కాకును మనోవేదన కలిగించిరి. ఏం వేదనమ్మా అయ్యా? మనోవేదన. ఎప్పుడైనా మీకు కలిగించారు ఎవరైనా? అంటే మనోవేదన అంటే మనసులో వేదన, అది బయటికి కనబడదు. కొందరు అంటారు చూడండి, మనోవేదనకు మందే లేదంటారు. మందే లేదు దానికి. మనోవేదన బయటికి చూడడానికి బాగుంటారు, నొప్పులు కాదు. ఇది మనసులో వేదన. కొన్ని సమస్యల ద్వారా మనసులో వేదన. ఈ సమస్యలు కోడండ్ర ద్వారా అత్తగారికి మామగారికి వచ్చాయి. వారిద్దరూ కలిసి మనోవేదన అనుభవించారు వాళ్ళిద్దరూ. ఇది ఎంత ఆశ్చర్యం! చాలా బాధపడ్డారు. దాదాపు 20-30 సంవత్సరాల క్రిందట అత్తగారే కోడండ్రను వేధిస్తున్నారనేవాళ్ళు. ఇప్పుడు అత్తగారు కాదు, ఎక్కడైనా చూడండి కోడండ్రి అత్తగారిని వేధిస్తున్నారు. ఈ టెక్నాలజీ పెరిగిపోయా, లేకపోతే చదువులు ఎక్కువైపోయినాయా, లేకపోతే ఇంకా ఏమైనా డబ్బులు తెచ్చామనే, లేకపోతే ఇంకొకట, కోడండ్రి అత్తగారికి మనోవేదన కలిగించేవారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. చెప్పుకోలేకపోతున్నారు అంతే. మనోవేదన కలిగించిన కోడండ్రు, గర్భవేదన, మనోవేదన.
కీర్తనలు గ్రంథములో 25వ కీర్తన 17వ వచనం చూడండి. 25వ కీర్తన 17వ వచనములో నా హృదయ వేదనలు అన్నాడు. ఈ కీర్తన వ్రాసిన వాడు హెడ్డింగ్ లో దావీదుకు హృదయ వేదనలు ఉన్నాయా? హృదయములో వేదనలు. నా హృదయ వేదనలు చదునైనా అతి విస్తారములు నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనము. అది ఎందుకు ఈ హృదయ వేదన అంటే ఇక్కడ కింద రాసినాడు. దావీదుకైనా ఈ రాత్రి మైకులో వింటున్న మీకైనా యవనస్తులారా, ప్రేమైన తమ్ముడు అన్న, హృదయములో వేదన ఒకటి. ఇది బయటికి కనబడేది కాదు. ఎందుకు ఈ వేదన? కొందరికేమో గర్భవేదన, కొందరికేమో మనోవేదన, మరికొందరికేమో హృదయములో వేదన. ఎందుకు? ఈయన చెప్పాడు కదా 18వ వచనంలో, నా పాపములన్నిటినీ క్షమించు, లేకపోతే నేను ఈ వేదన భరించలేను. పాపమును బట్టి మనిషికి హృదయములో వేదన కలుగుతుంది. పాపం అనేది, పాపము చేసేటప్పుడు, పాపములో ఉన్నప్పుడు ఇది కనబడదు, కానీ దాని పాప ఫలితము అనుభవిస్తారు భూమి మీద ఉన్నంత కాలం. ఒక సహోదరుడు మంచి బాగా పొలము ఇల్లు గలవాడు, చిన్నగా త్రాగేది అలవాటు చేసుకొని బాగా త్రాగుబోతాయి. చిన్నగా పొలము 2 తడులు వండే పొలం అంతా అమ్మడం మొదలు పెట్టాడు. ఉన్న పొలం అంతా అమ్మేశాడు. ఇంకా అయిపోలేదు, ఇల్లు కూడా అమ్మేశాడు. ఇంకా అయిపోలేదు, భార్యను పిల్లలను వదిలిపెట్టాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా చెట్టు చెనిగిపోయి దేశదిమ్మరై తిరుగుతున్నాడు. ఏంటి ఇది? ఎందుకు ఇలా జరిగింది? పాపమును బట్టి హృదయములో వేదన. భార్య పిల్లలకు నెమ్మది లేదు. వారు ఎలా జీవించాలి? తనకు నెమ్మది లేదు. ఎందుకు ఇదంతా? కొందరు త్రాగుడుకు బానిసలై హృదయములో వేదన, మరికొందరు జూదానికి బానిసలై, మరికొందరు పాపానికి బానిసలై, మరికొందరు మరొకదానికి బానిసలై విడిపించబడలేక హృదయములో వేదన పొందుతున్నారు. ప్రియమైన అయ్యా, నీవేనా ఈ రాత్రి వేళ నీ హృదయములో వేదనతో ఉన్నావా? ఒక ఆయన పద్యం రాశాడు, మేము చిన్నప్పుడు వాడుకునేవాళ్ళు, ఇప్పుడు లేవు ఆ పద్యాలు. మేడి పండు చూడ మేలిమయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును. మేడి పండు చూస్తే అది మేలిమయుండును, దాని పొట్ట విప్పి చూస్తే తెలుస్తుంది లోపల ఉండేదంతా పురుగులమయం. మనుషుడు కూడా కింది నుండి పైకి టిప్ టాప్గా ఉన్నాడు. మంచి బట్టలు, మంచి చదువు, మంచి అందం, మంచి సంపాదన, మంచి తల్లిదండ్రులు, మంచి ఇల్లు, కానీ లోపల పాపమనే పురుగులతో నెమ్మది లేదు, వేదన, నిద్ర రాదు. చూడండి పిల్లలు ఎంతవరకు పడుకుంటున్నారు నీ ఇళ్లలో. ఒక్కొక్కడు 1 గంట అంటారు, 2 గంటలు అంటారు పడుకో నిద్ర పోయేసరికి. మనమైతే భోజనం చేసి పడుకుంటే వెంటనే నిద్ర వస్తుంది. ఈ తరం పిల్లలు చూడండి, ఎందుకు నిద్ర రావడం లేదు? ఇల్లు లేదా, తల్లిదండ్రులు లేదా, తినడానికి ఆహారం లేదా? ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నను నిద్ర రావడం లేదు. మంచి మంచి మంచాలు వచ్చినాయి. డెకలాం మంచాలు, ఫోమ్ బెడ్లు, ఏసీలు, డెకలాం మంచాలు, ఫోమ్ బెడ్లు, అయినా నిద్ర రావడం లేదు. పూర్వకాలంలో నులక మంచాల మీద పడుకొని నిద్రపోయేవాళ్ళు, కమ్మగా నిద్రపోయేవాళ్ళు. నులక మంచం అండి. ఆ మంచం మీద పడుకుంటే బెడ్షీట్ వేసుకోకుండా ఆ మంచం బాగా ఒత్తుకొని పోయి రక్త ప్రసరణ బాగా జరిగేది. ఇప్పుడు అవి లేవు. నులక మంచం మీద పడుకొని గాఢ నిద్ర పోయేవాళ్ళు. ఇప్పుడు
నులక మంచాలు లేవు, వాటి స్థానంలో నవారు మంచాలు. ఇప్పుడు నవారు మంచాలు ఏ ఇంట్లో గడపడో, పల్లెల్లో పట్టణాల్లో అన్ని డెకలాం. ఒక్కొక్క మంచం ఖరీదు దిమ్మ తిరిగిపోతుంది. ఫోమ్ బెడ్స్, ఏసీలు, ఫ్యాన్లు, ఇన్ని ఉన్నను నిద్రపోతున్నారా? ఎందుకు ఇది? హృదయములో వేదన. ఏడవతున్నావురా? ఎక్కడికి లేదులే అంటాడు. అంటే ఎక్కడికి పోయేదే తనకే తెలియదన్నమాట. ఎప్పుడైనా అడిగారా పిల్లలను ఎక్కడికి పోతున్నావురా అంటే ఏం చెప్తాడు? ఎక్కడికి పోయేది చెప్పాలి కదా. ఎక్కడికి లేదులే అంటే ఎక్కడికి పోయేది ఈయనకే తెలియదు అన్నమాట. ఎవరు పంపిస్తున్నారు? తల్లిదండ్రి కాదు, సాతాను. పో, రా, మాట్లాడు, తిరుగు. గో అంటే గో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సాతాన్. తల్లి చెప్పిన వినరు, తండ్రి చెప్పిన వినరు, పెద్దలు చెప్పిన, దేవుడు చెప్పినా వినరండి. సాతాను చెప్తే వింటారు. ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై తల్లిదండ్రికి ఆసరగా ఉంటారనుకుంటే తల్లిదండ్రిని వేధించే పిల్లలు, ఏడిపించే పిల్లలు, జీవితాలు పాడు చేసుకొని భ్రష్టులైపోయి ఒక వేదన ఇళ్లల్లో, క్రైస్తవుల ఇళ్లల్లో ఒక వేదన. ఇది ఏ వేదన? ఇది మనోవేదన. ఇది హృదయములో ఉన్న వేదన. సమస్యల ద్వారా మనోవేదన, పాపము ద్వారా హృదయములో వేదన. విన్నారా? ఇవన్నీ లోకములో శరీరములో ఉన్నంత కాలమే అనుభవిస్తారు. అది గర్భవేదన అయినా, మనోవేదన అయినా, హృదయ వేదన అయినా. ఇంకొక వేదన ఉందండి, అది లోకం విడిచిన తర్వాత అనుభవించేది. లూకా సువార్తలో చూడండి, 16వ అధ్యాయము 28వ వచనం చూడయ్యా. ఇక్కడ ఒక మనుష్యుడు చనిపోయాడు, చనిపోతే పాతి పెట్టారు అని రాశాడు. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట చూడండి, 16వ అధ్యాయం 28వ వచనం అయ్యా. ఓ, ఎక్కడ ఎవరి మాట మాట్లాడుతున్నాడు? ధనవంతుడు ఆ పాతాళములో కేకలు వేస్తున్నాడు. అయ్యా, వారు అంటే భూలోకములో ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళు, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును చదవండి. ఈ వేదనకరమైన ఒక స్థలం, తమ్ముడు, అమ్మా, ఒక స్థలం ఉంది, అది వేదనకరమైన స్థలం. అదే పాతాళం. పాతాళములో వేదన. అది ఆ వేదన మాత్రమే కాదు, అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి, అక్కడ యాతన ఉన్నది, అక్కడ కేకలు ఉన్నాయి. టోటల్గా వేదన అన్నాడు. ఇది ఏ వేదన అంటే ఆత్మవేదన. చనిపోయి శరీరాన్ని పాతి పెట్టారు. 16వ అధ్యాయం 22, 23 వచనాల్లో అతడు చనిపోయి పాతి పెట్టబడ అతని శరీరం, పాతాళములో అతని ఆత్మ వేదన పడుతుంది. ఆయన అంటాడు, అబ్రామా తండ్రి, వారును నాకు భూలోకములో 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, చదవయ 28, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలనని నేను. ఈ వేదనకరమైన స్థలం, ఇది వేదన. ఇది నేను చెప్పాను కదా, గర్భవేదన అయినా, మనోవేదన అయినా, హృదయములో వేదన అయినా, ఇవి లోకములో ఉన్నంతకాలమే అనుభవిస్తారు. ఈ వేదన లోకములో కాదు, ఇది పాతాళములో అనుభవించే వేదన. తమ్ముడు, బాబు, నాయన వినండి, ఇది తమాషా కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. ఒక యవనస్తుడికి వాక్యం చెప్తున్నా, యేసుప్రభువుని నమ్ముకునైనా పాతాళం తప్పుతుంది, ఆ బాధ, కేకలు, అగ్నిజ్వాలలు ఉంటాయి, నమ్ముకో అంటే అన్నాడు. పాతాళం వెళ్ళేటప్పుడు బిందెతో నీళ్లతో పోతా, అక్కడుండే అగ్నిని చల్లారుస్తా. అలాగా? సరే, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అది వేదనకరమైన స్థలం.
అక్కడ పడిన ధనవంతుడు అన్నాడు, భూలోకంలో నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఆ సహోదరులు ఇక్కడికి రాకుండా, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారిని పంపు అని కేకలేసి చెప్తున్నాడండి. ఒకటి వేదనకరమైన స్థలం పాతాళం. పాతాళానికి హెబ్రీ భాషలో లేక గ్రీకు భాషలో హెడేస్ అంటారు. హెడేస్ అంటే అడుగు లేని అగాధం. దానికి అడుగు ఉండదు. ఒక పాత్రకు అడుగు లేకపోతే ఎన్నైనా పోయండి, ఎన్నమైతే అన్నీ దిగజారిపోతాయి. అడుగు లేదు, అది పాత్ర. పాతాళానికి అడుగు లేదు, అడుగు లేని అగాధం అది. పాతాళం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది తమాషా కాదు, ఇది యాదృచ్ఛికము కాదు. వాస్తవమైన సంగతి యేసు ప్రభువే చెప్పాడు పాతాళ లోకాన్ని గురించి. భూలోకము, పరలోకము, పాతాళ లోకం అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ఆయనే చెప్పాడు పాతాళాన్ని గురించి. ఎక్కడుందది? 15:24 చూడయ్యా. సామెతల గ్రంథములో 15వ అధ్యాయం 24వ వచనం. 15వ అధ్యాయం 24వ వచనం. క్రింద ఉన్న పాతాళము అన్నాడు. ఎక్కడుంది పాతాళము? ఎక్కడ? బైబిల్లో రాయబడింది. ఎక్కడుంది? నువ్వు చూసి ఇచ్చినావంటే బైబిల్లో రాసి పెట్టినాడు. క్రింద ఉన్న పాతాళం. మనం ఎక్కడున్నాం? మనము భూమి మీద ఉన్నాం. భూమి క్రింద పాతాళం ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. ఓసారి నేను ఒక ఇంగ్లీష్ పేపర్లో, హిందూ అనే ఇంగ్లీష్ పేపర్లో చదివాను. సైంటిస్టులు ఏదో సర్చింగ్ చేయాలని భూమిని తవ్వుతూ, ఏటవాళ్ళుగా తవ్వుతూ కొన్ని మైళ్ళ దూరం తవ్వుతూ వెళ్ళారంట. వెళ్ళగా అక్కడ ఇయర్ ఫోన్స్, ఏదో అరుపులు వినబడుతున్నాయని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మానవ కేకలు వినబడుతున్నాయని వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా మానుకున్నారు. ఏమి వినబడుతున్నాయి వాళ్ళకు? అక్కడ మానవ కేకలు వినబడుతున్నాయి. ధనవంతుడు కేకలు వేసినట్టుగా, ధనవంతుడు లాగా నమ్మకుండా చనిపోయిన వారందరి కేకలు వినబడుతున్నాయి. మానవ కేకలు. పాతాళములో కేకలున్నాయి. పాతాళము క్రింద ఉంది అని బైబిల్లో రాశాడు. 24:19 చూడండి. యోబు గ్రంథంలో 24వ అధ్యాయము 19వ వచనములో యోబు గ్రంథంలో చెప్పాడు. చూడండి. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళము ఎవరిని పట్టుకుంటుంది? పాతాళం. ఏమైనా అర్థం కాని మర్మం ఉందా ఇక్కడ? ఇక్కడ ఏమైనా మర్మం ఉందా? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఇక్కడ ఎవ్వరు పట్టుకోలేకపోవచ్చు. పాతాళం పట్టుకుంటుంది. అని చెప్పాడు. పాతాళము పాపము చేసిన వారిని. రోమా 3:9 రాయబడింది. 2 జాతుల వారు. యూదుడైనను గ్రీసు దేశస్థుడైన. రోమా 3:9. యూదులు ఒక జాతి వారు, గ్రీసు దేశస్థులంటే మరొక జాతి వాళ్ళు, యూదులు కాని వాళ్ళు అన్యులు. యూదుడైనా, యూదా మతములో ఉన్న యూదుడు కాని అన్యుడైనా ఏ భేదము లేదు, అందరూ పాపమునకు లోనయ్యున్నారు అని రోమా 3:9. జాతి భేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు, వయసు భేదము లేకుండా అందరూ పాపమునకు లోనై ఉన్నారు. రోమా 3:23 కూడా చెప్పాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ పాపం చేస్తే ఇక పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? ఇది యోబు గ్రంథం 24:19 రాయబడిన ప్రకారం పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని. ఎవరు పాపం చేశారు? అందరూ పాపం చేశారండి. ఆలోచన చేయండి. పాపం అంటే ఏదో పెద్ద భయంకరమైనదే పాపం. మనం అసలు పుట్టిందే పాపములో పుట్టాము. నేను పాపములో పుట్టినవాడను. పుట్టుకనే పాప పుట్టుక అన్నమాట. దీన్ని జన్మ పాపం అంటారు. 58వ కీర్తన 3వ వచనంలో 4వ చెప్పాడు. జీవిత పాపం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని విపరీతమైన బుద్ధులు కలిగి ఉంటారని రాశాడు. అసలు పుట్టుకతోనే పాపులము. పుట్టినది మొదలుకొని
కొన్ని విపరీతమైన బుద్ధులు కలిగి ఉన్నాం. జన్మ కర్మ పాపములు మన మీద మోపబడ్డాయి. అందుకే ఇన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ వేదన అనుభవిస్తాం. మన శరీరంలో మనోవేదన, గర్భవేదన, హృదయ వేదన అనుభవిస్తాం. ఈ లోకం విడిచిన తర్వాత పాతాళములోకి వెళ్ళి అక్కడ వేదన అనుభవించాలి. ఆ వేదన నుండి ఎవరు కూడా విడిపించేవారు లేరు. పాతాళములో వేదన ఉంది. అది ఒక కల్పితం కాదది. పాతాళం అనేది కల్పితం కాదది. బైబిల్లో రాయబడింది. అది ఎక్కడ ఉందో దాని స్వరూపం ఏమిటో, అది ఎలాంటిదో బైబిల్లో రాయబడింది. పాతాళం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. పాతాళం అంటే ఊహ కాదు. ఇది పాతాళము పాపము చేసిన వారిని పాతాళం. అందరూ పాపం చేశారు, అందరూ పాతాళానికి వెళ్ళాల్సిందే, అనుమానం లేదు. వినండి, ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఆయనే వేదన పడ్డాడండి. ఆయన వేదన పడి చూడండి, మనుషులు పడవలసిన వేదన నుండి విడిపించడానికి ప్రభువైన యేసు లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనములో గెత్సెమనే తోటలో, అది ఆయనకు చివరి రాత్రి. ఆ రాత్రి అందరూ ఆయనను బంధించి తీసుకొని పోతారు. తర్వాత 23వ అధ్యాయంలో సిలువ వేసి చంపివేస్తారు. 24వ అధ్యాయంలో తిరిగి లేస్తాడు. దానికి ముందుగా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉన్నాడు. ఉండగా చూడండి 22వ అధ్యాయం 44వ వచనం, ఆయన వేదన పడ్డాడా? చూశారా తమ్ముడు, ప్రియమైన తమ్ముడు, అన్న, అమ్మ, మనది వేదన. మనం వేదన పడాలి. ఈ గర్భవేదన, ఈ మనోవేదన, ఈ హృదయ వేదన, ఈ ఆత్మ వేదన మనం అనుభవించాలి. ఈ వేదన అంతా. అయితే యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి జీవించి ఆయన వేదన పడి ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ ఆయన చెమట గారుతుంది. చెమట ఇట్లా తుడిస్తే రక్త బిందువుల వలె ఆయన చదువునైనా మరలా చదువు అదే వచనాన్ని. ఆయన వేదన పడి ఎంత వేదన పడ్డాడో చూడండి, వినండి. ప్రపంచ మానవులందరి మీద పడవలసిన దేవుని ఉగ్రత ఆయన ప్రార్థనలో ఉండగా ఒక గిన్నె రూపంలో కనబడింది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించన్నాడు. ఆ గిన్నె అంటే గిన్నెని కాదు, ఒక గిన్నె ఆకారం. ఎందుకు నా యొద్ద నుండి తొలగించమన్నాడు? మనుషులందరి మీద పడవలసిన దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత ఒక గిన్నె రూపంలో ఆయన కనబడింది. తొలగించమన్నాడు. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. ఆయన చిత్తం ఏమిటంటే ఆయన వేదన భరించాలా. ఆయన వేదన భరించాలా. ఆ గెత్సెమనే తోటలో వేదన అనుభవించాడు. చదువునైనా అదే వచనాన్ని మరలా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువుల వలె ఆయను అన్నాడు. ఇది లూకా సువార్తలో ఈ ఎక్కడో రాయబడిన ప్రవచనం ఫుల్ఫిల్ అయినట్టు రాశాడు. నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనములో ఇది యేసు ప్రభు శిలువ శ్రమలను గూర్చిన అధ్యాయం. ఈ అధ్యాయములో 53:11 చూడండి. యెషయా గ్రంథం. వేదన. యేసు ప్రభు భూమికి రాకముందే ఒక ప్రవక్త పలికాడు. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తిగా అనుభవించాడండి. ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ దెబ్బలు, ఆ అవమానం, ఆ శిలువ, ఆ మరణం, ఆయనను మేకులతో కొట్టడం, గడ్డపు వెంట్రుకలు పెరగడం, ఉమ్మి మూయడం, పిడికిలు బిగించి గుద్దడం, అరచేతుతో కొట్టడం, కొర్రాతో చెల్లు చెల్లుమని ఆయన వీపు పగలగొట్టడం. ఇంత వేదన ఎట్లా అనుభవించాడంటారు? ఆ 53వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథంలో తృప్తిగా అనుభవించాడా? ఇంత వేదన, ఇంత నొప్పి, ఇంత బాధ, ఇంత అవమానం, ఇన్ని శ్రమలు ఆయన తృప్తిగా అనుభవించాడు. గెత్సెమనే తోటలో ఉండగా వేదన పడ్డాడు. అది మాత్రమే కాదు, ఆయనను సిలువ వేశారు. 3 మేకుల పట్టుత్వం, 2 చేతుల్లో, 2 పాదాల్లో గుండా ఒక మేకు,
2 చేతులలో గుండా 2 మేకులు, 3 మేకుల పట్టుత్వం మీద ఆయన శరీరం అంతా వేలాడదీశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. కళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కలో ఒకడు బల్లెముతో ఒడిశాడు. ఎంత తృప్తిగా ఉన్నాడో తెలుసా? బల్లెముతో ఒడిసినా, తల మీద ముళ్ళ కంప పెట్టినా, చేతుల్లో మేకులు దిగగొట్టినా, పాదాల్లో మేకులు దిగగొట్టినా ఆ వేదన అంతా ఆయన తృప్తిగా అనుభవించాడు. సిలువలో ఆ వేదన తృప్తిగా అనుభవించాడండి. నేను ఇలాగూ చనిపోతే తప్ప ఈ ప్రజలు రక్షించబడరు, ఈ ప్రజల్లో మార్పు లేదు, వీరి మార్పు కొరకు, వీళ్ళ ఆనందం కొరకు, వీళ్ళ ఆశీర్వాదం కొరకు, వీళ్ళ మనుగడ కొరకు, వీళ్ళకు పరలోకం ఇవ్వడానికి, వీళ్ళు మారడానికి ఆయన వేదన పొందెను. ఆ వేదన తృప్తిగా అనుభవించాడు. సిలువ వేయబడి సిలువలో ఆయన గొప్ప కేక పెట్టాడు. అది మరణ కేక, దాన్నే చావు కేక అంటారు. ఏ మనుషుడు కూడా సైలెంట్గా చనిపోతాడు. ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియదు కొంతమందికి. రాత్రి పడుకున్నాడు, తెల్లవారు చూస్తే చనిపోయాడు, సైలెంట్గా చనిపోయాడు. యేసు ప్రభువు మరణం సమాప్తమైనదని కేక వేశాడు. గొప్ప కేక పెట్టి తల వంచి ఆయన ప్రాణం విడిచాడు. భూలోకానికి వచ్చిన కార్యం, దేవుడు మానవుడిగా పుట్టి, మానవుడిగా జీవించి, మానవుడిగా సిలువలో వేదన అనుభవించాడు. తమ్ముడు, ప్రేమిన తమ్ముడు, అమ్మ, అయ్యా, ఆయన వేదన, ఈ వేదనలన్నీ కూడా బాధపడలేదు, తృప్తిగా అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆ పాతాళములో పడే వేదన నుండి నిన్ను తప్పించాలని ఆయన వేదన పడ్డాడు. పాతాళములో 16:28లో ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా నాకు 5 సహోదరులు ఉన్నారు, పంపించి వారికి వాక్యం చెప్పమన్నాడు. పాతాళములో బాధపడి కేకలు వేస్తున్న ధనవంతుడు, అది వేదనకరమైన స్థలం. అక్కడ యాతన, అగ్ని జ్వాలలు, కేకలు ఉన్నాయి. ఇది వేదన. పాపం అనేది మనిషికి భూమి మీద ఉన్నంత కాలం వేదన, లోకం విడిస్తే శాశ్వతమైన వేదన. ఇలాంటి భయంకరమైన వేదనను విడిపించడానికి ఆయన సిలువలో ఆయనే వేదన పడి, ఆయన మరణ వేదనను తొలగించబడి ఆయన తిరిగి సమాధిలో నుండి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇది వేదనతో కూడిన సువార్త. ఇది సిలువ సువార్త. ఇది ప్రేమ వార్త. యేసు ప్రభు ప్రేమ వార్త. ఇది సామాన్యమైనది కాదు. కొందరు, నేను చిన్న వయసులో ఒక పిక్చర్ చూపించారు, కరుణామయుడు. ఆయనను సిలువకు మేకులతో కొడుతుంటే స్త్రీలు చూడడానికి వెళ్ళిన స్త్రీలు ఏడ్చారండి. ఆయన చేతి మీద మేకు కొడితే చెయ్యి కదలడం, వాస్తవంగా అట్లా చూపించారు. అంటే అది కళ్ళనీళ్లు తెప్పించే మరణం. అది యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తుండగా యెరూషలేము కుమార్తెలు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏడ్చారు. యెరూషలేము కుమార్తెలారా, మీరు ఏడవకండి, నా నిమిత్తము ఏడవకండి. ఇంకెవరి కొరకు ఏడవమన్నాడు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. యెరూషలేములో ఉన్న స్త్రీలతో చెప్పాడు, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు ఏడవకండి. ఆయన తృప్తిగా వేదన అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ సిలువ సువార్త, ఆ సిలువ వేయబడే దృశ్యాన్ని చూచి వాళ్ళు ఏడ్చారండి. కొందరు గుండెలు బాదుకున్నారు. అసలు ఆయన సిలువ మరణం, ఆ మరణ కేక వినబడగానే క్రింద ఉన్న భూమి గజగజ గజగజ గజ వణికింది. బండలు పగిలిపోయాయి, సమాధులు తెరవబడ్డాయి. ఎంత జరిగింది? ఆకాశంలో ఉన్న సూర్యుడు సాయంకాలం 3 గంటల సమయానికి తొలగిపోయాడు, చిమ్మ చీకటి కమ్మింది. సృష్టి అంతా యేసు ప్రభు మరణ వార్త వినగానే సృష్టి అంతా గడగడ 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 వణికింది. వణుకు ఉండాలి, ఏడవాలి, పశ్చాత్తాపపడాలి. ఈ రాత్రి వేళ ఈ వేదనకరమైన సువార్త గన విని నమ్మకపోతే ఒకనాడు పాతాళంలో యాతన, అగ్నిజ్వాలలు, కేకలు, వేదన అనుభవిస్తాం. ఎవరు ఉండరు, తప్పించేవాడే లేదు అని వ్రాయబడింది. ఇలాంటి వారిని విడిపించడానికి శిలువ మరణం, పునరుత్థానం, ఆయన తిరిగి లేచాడు కదా.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇప్పుడు పరలోకములో ఉన్న సంగతి ఇక్కడ వివరిస్తున్నాడు. పాతాళములో వేదన ఉంది, అగ్ని జ్వాలలున్నాయి, యాతన ఉన్నది, కేకలున్నాయి. ఎప్పుడో నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళాలి. ఇక్కడ కన్ను మూయాలి, అక్కడ కన్ను తెరవాలి. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న వారికి ఆ వేదన లేదు. పరలోకములో చేరుస్తున్నాడు. ఆ పరలోకాన్ని గురించి 21వ అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. మరణం అనేది ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదండి. వేదన లేదు. యేసు ప్రభువును నమ్ముకున్న వారు పరలోకం వెళ్తే పరలోకములో వేదన లేదు. యేసు ప్రభువును నమ్మని వారు పాతాళానికి వెళ్తే పాతాళములో వేదన ఉంది, యాతన, కేకల, అగ్నిజ్వాల. ఇక వేదన ఉండదు. నిన్ను నన్ను ఈ వేదనకరమైన స్థలము నుండి తప్పించడానికి ఆ దేవుడే మానవుడిగా వచ్చి ఎంత పనిచేశాడు. ఆయన వేదన పడ్డాడు. గెత్సేమనే తోటలో వేదన పడ్డాడు, ప్రార్థనలో సిలువలో వేదన పడ్డాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట చెప్పండి. హృదయ వేదన, మనోవేదన, గర్భవేదన భూమి మీద ఉన్నంత కాలమే. ఆత్మవేదన పాతాళములో, దానికి హద్దు లేదు. ఆత్మలు అనేవి చనిపోయిన, నమ్మకుండా చనిపోయిన వారి ఆత్మలు పాతాళములో వేదన పడతాయి. ఇప్పుడే పాతాళానికి వెళ్ళారు చాలామంది. మీరైనా వినండి, ఈ రాత్రి వేళ ఈ సువార్త వినండి, తీర్మానం చేసుకోండి, పాపిని అని ఒప్పుకోండి. అంతే, ఇంకేం అక్కర్లే. యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోండి. పాపం అంతా పోతుంది. పాపానికి రావాల్సిన వేదన అంతా పోతుంది. ఇక మనోవేదన ఉండదు, గర్భవేదన ఉండదు, హృదయ వేదన ఉండదు. ఈ లోకములో, ఈ లోకం ఇస్తే పరలోకములో మరణం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, ఇక ఏమీ ఉండదు. పరలోకం, ప్రభు, కోట్ల కొలది దూతలు ఆ బంగారు నగరిలో, దగదగ మెరిసిపోయే బంగారు నగరిలో ఆయన కట్టి పెట్టాడు. అక్కడ ఉంటాం, అనుమానమే లేదు. మనం ఇక్కడ మట్టి మీద, రాళ్ల మీద ఉన్నాము. ఒకనాడు పరలోకములో మన కాళ్ళ క్రింద బంగారం, దాని రాజవీధి అంతా బంగారమే, ఆ భవనాలన్నీ బంగారమే. బంగారు నగరిని దేవుడు కట్టిపెట్టాడు. యేసు ప్రభు నీ కొరకు పరలోకములో బంగారు నగరిని కట్టిపెట్టాడు. నమ్మండి. రాత్రి వేళ ఒక చిన్న తీర్మానం చేసుకొని వెళ్ళండి. పాపముతో వచ్చి హృదయ వేదన, మనోవేదన, గర్భవేదన కలిగి అట్లాగే వెళ్ళిపోతారా? ప్రభువా పాపిని ఒప్పుకొని ఇవన్నీ వేదన నుండి తప్పించుకొని పరలోకం వెళ్తారా? ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ మనం విన్న వాక్య సత్యాలు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని నడిపించు వారికి అప్పగిద్దాం. చిన్న ప్రార్థన. ఈ రాత్రి వేళ ప్రభువా, పరలోకపు తండ్రి, రాత్రి వేళ ఈ స్థలమందు వినిపించబడిన మీ వేదనకరమైన శిలువ సువార్త ఎందరు విన్నారో అందరి హృదయాల్లో కార్యం జరిగించి కలువరి శిలువ వద్దకు ఆకర్షించు. ఈ ప్రజలను భూమి మీద పడుతున్న వేదన, లోకం విడిస్తే పాతాళములో పడబోయే వేదన నుండి తప్పించు నాయన. ఆలోచన కలగజేయి, వివేకము కలగజేయి. యవనస్తులతో మాట్లాడు, అమ్మాయిలతో, పెద్దవారు, చిన్నవారందరితో మాట్లాడు. మీరే కలువరి శిలువ వద్దకి ప్రజలందరినీ ఆకర్షించి రక్షించదు అని సహాయము చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ